మించినదేది ఈ ప్రపంచంలో లేదని అంటారు. కానీ బంధం దృఢంగా ఉండాలంటే రక్తం పంచుకోనక్కర్లేదు, ప్రేమను పంచుకుంటే చాలు అని నిరూపించి తల్లి కూతుర్లా ఒదిగిపోయిన సుశీలమ్మ సుగుణల కథ అందరూ తప్పక వినవలసిన హార్ట్ టచింగ్ స్టోరీ. సుశీలమ్మ గారి కొడుకులు ఇతర దేశాల్లో సెటిల్ అయిపోయారు. నీ దారి నీది, మా దారి మాది అన్నట్టు చెప్పేశారు. తనతో ఏమీ సంబంధం లేదని, రమ్మని పొమ్మని ఫోన్లు చేయవద్దని కూడా చెప్పేశారు. సుశీలమ్మ గారికి డబ్బుకి కొదవలేదు. 25 లక్షలు ఆమె పేరున బ్యాంకులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు అద్దె డబ్బులతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. 15 ఏళ్ల కిందట భర్త చనిపోవడంతో ఆమె ఒంటరి జీవితం గడుపుతూ ఉంది. పై పోషన్లో తాను ఉంటూ కింద పోషన్ కుమారు దంపతులకు అద్దెకు ఇచ్చింది. కుమార్ సుగుణ భార్యాభర్తలు చక్కగా ముచ్చటగా ఉండేవాళ్ళు. అన్యోన్యంగా. పెళ్ళై 5 ఏళ్ళు అయినా పిల్లలు లేరు. సుశీలమ్మకు కంటి సమస్య ఉంది. సుశీలమ్మ గారు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అని ఒక పెద్దల సలహాలు ఇస్తూ ఉండేది. 5 ఏళ్ల నుంచి ఆమె ఇంట్లోనే ఉంటూ ఆమెతో ఒక రకమైన మాతృ సంబంధం, ప్రేమ పెంచుకుంది. సుగుణ సుశీలమ్మ గారికి కళ్ళకి శుక్లాలు వస్తే ఆపరేషన్ చేయించుకుంది. డాక్టర్ తప్పు చేయడం వల్ల పాపం ఒక కన్ను పూర్తిగా దెబ్బతింది. ఒంటరి చూపు అయిపోయిందని ఆమె దిగులు పడింది. అక్కడి నుండి సుగుణ ఆమెకు చేదోడు వాదోడుగా బిడ్డలా ఉండేది. కుమార్ తల్లి తనకున్న ఒక ఇంటిని తన కూతురికి ఇచ్చి కొడుకు సంగతి పట్టించుకోకుండా అయిపోయింది. అందుకే సుగుణకు అత్తింటి గారి సహకారం లేదు. ఇక పుట్టింటి వారి విషయానికి వస్తే ఇప్పుడు ఇంటి పెత్తనమంతా వదినల సొంతమైంది. తల్లి లేని ఆ ఇంట్లోకి సుగుణను స్థానమే లేకుండా అయిపోయింది. పాపం చూపుగా వెళ్ళినా కూడా భర్తకు విలువ లేకపోవడం చూసి వెళ్ళడమే మానేసింది. కూతురికి మంచి సంబంధం చేయకుండా డబ్బు అన్ని కలిగిన వారు అయ్యుండి కూడా సుగుణ తండ్రి తక్కువ కట్నం ఇచ్చి లేని కుటుంబంలో ఇచ్చేశారు. ఉన్నగానొక్క ఆడపిల్లను. అందువల్లే తండ్రికి లేని ప్రేమ గౌరవం మిగిలిన వాళ్ళకి ఎలా వస్తాయి? పైగా ప్రేమ చూపే తల్లి కూడా లేకపోవడం సుగుణకు బాధగా ఉండేది. సుశీలమ్మలో సుగుణను తల్లిని చూసుకుంటూ బిడ్డలు పండించుకొని సుశీలమ్మ గారు సుగుణలో తన కూతుర్ని చూసుకునేది. ఒంటరి చూపుతో ఇబ్బంది పడుతున్న సుశీలమ్మ గారికి అన్ని విధాలుగా సహాయంగా ఉండు. తను చేసిన వంట ఆమెకు పెట్టేది. బోటాబోటీగా వచ్చే జీతంతో కష్టంగా బతికేవారు కుమార్. సుగుణ హాస్పిటల్లో మందులు వాడడం వల్ల సుగుణ గర్భవతి అయింది. సుగుణ కన్నా సుశీలమ్మ గారు ఎక్కువ సంతోషపడి పోయారు. మన ఇల్లు కలకలలాడిపోతుంది ఇక అంటూ ఆనందపడిపోయింది. ఆమె తల్లి కన్నా ఎక్కువగా గర్భిణితో ఉన్న సుగుణకు అన్ని జాగ్రత్తలు చెప్పేవారు. సుశీలమ్మ గారు బ్యాంకులో ఉన్న డబ్బులు తెప్పించి సుగుణకు ఏ రక్త సంబంధం లేకపోయినా చక్కటి వైద్యం చేస్తూ మందులు ఇస్తూ ఉండేది. సుశీలమ్మ కుమార్కు వచ్చిన జీతం తినడానికి అద్దెకు సరిపోయేది. అద్దె వద్దు అన్నా కూడా కుమార్ వినిపించుకునేవాడు కాదు. అంత ఖచ్చితంగా ఉండేవాడు. కుమారుని చూసి చాలా సంతోషపడే సుశీలమ్మ గారు ఈ రోజులో అంత నిజాయితీగా రూపాయి ఆశించకుండా ఉండే అతని మనస్తత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. సుశీలమ్మ గారు సుగుణకు ఏడో నెల వచ్చింది. డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్తే అంత బాగానే ఉంది అని చెప్పింది. అనుకోకుండా ఆ రోజు ఒక విషాదం. కుమార్ యాక్సిడెంట్లో మరణించాడు. హృదయ విధాకరంగా అనిపించింది సుగుణ పరిస్థితి. చుట్టం చూపుగా వచ్చినట్లు చూసి వెళ్ళిపోయారు. అత్తగారు ఆడబిడ్డ ఒక్కోసారి నాటకాలాడే వారికి లొంగిపోయే తల్లి పేగు బంధం కూడా విచిత్రంగా కనిపిస్తుంది. కొందరిలో అలాంటి నాటకాలు ఏమీ ఆడలేవు. కుమార్ ఎవరికి నచ్చలేదు. చివరికి కన్న తల్లి కూడా. సుగుణ ఉన్న పరిస్థితిని చూసి సుశీలమ్మ గారికి హృదయం ద్రవించిపోయింది. ఆ చుట్టుపక్కల వారు వచ్చి సుగుణను ఆ ఇంటి నుండి ఖాళీ చేయించమని సుశీలమ్మ గారికి చెప్పారు. ఎందుకు అని అడిగింది సుశీలమ్మ. భర్తను పోగొట్టుకున్న విధవరాలు మీ ఇంట్లో అలా ఉంటే అరిష్టం పై పెచ్చు రోజు ఆమె ముఖం చూడాలి అంటే మాకు కష్టం అని మాట్లాడారు. చెప్పుడు మాటలు వినే మనస్తత్వం కాదు సుశీలమ్మ గారిది. సుశీలమ్మ గారు నవ్వుతూ నాకు ఒక కన్నే కనబడుతున్నా ఇంకో కన్నుకి జ్ఞానం ఉంది, జ్ఞానం నేత్రం తెచ్చుకుంది నాకు అంటూ సమాధానం ఇచ్చింది సుశీలమ్మ గారు. జ్ఞానం లేని మూర్ఖులకు ఆ మాటలు సరిగ్గా అర్థం కాక వెళ్ళిపోయారు. పుట్టింటి పసుపు కుంకుమ తేవలసిన వదినలు అన్నలు తండ్రి వచ్చి వెళ్ళారు. అన్ని కార్యక్రమాలు పూర్తి అయిపోయాయి. సుగుణకు వాళ్ళ వదిన చెప్పింది, పొరపాటున కూడా పుట్టింటి ముఖం చూడకు, ఇప్పుడిప్పుడే మా కుటుంబం అభివృద్ధి చెందుతుంది. నీ ముఖం చూసి రోజు నాకు కూడా నీ అంటున్న వదినకు మాటకు అడ్డు వచ్చి అలాంటి మాటలు అనకు వదిన, ఎవరికి రాకూడదు. నాకు పట్టిన గతి కలలో కూడా అలా అనుకోకు, పొరపాటున కూడా పుట్టింటి గమ్మం ఎక్కను అని చెప్పేసింది సుగుణ.
అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. కడుపు తడుముకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది సుగుణ. ఇలా ఎలా బతకాలి భగవంతుడా, దేవుళ్ళని భర్తను దూరం చేశావంటూ తన బట్టలు సర్దుకుంది సుగుణ అనాథాశ్రమానికి వెళ్ళిపోదాం అన్నట్టుగా. ఇంతలో సుశీలమ్మ గారు వచ్చి త్వరగా బట్టలన్నీ సర్దేసి ఇల్లు ఖాళీ చేయాలి అన్నది. ఎవరు ఏమన్నా బాధపడని సుగుణ ఆమె మాటలకు వెక్కి వెక్కి ఏడుస్తూ అని సర్దేసింది. బయటకు అడుగు వేయబోతున్న సుగుణను వారించింది సుశీలమ్మ. ఎక్కడికి వెళ్తావే, దేవుడిచ్చిన కూతురు నువ్వు ఒంటరి చూపుతో ఉన్న నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. పద పైకి, నా దగ్గర ఉంది కానీ ఈ గది అద్దెకు ఇద్దాం, మనకు డబ్బులు కావాలి, పైగా బిడ్డ పుడితే మనకు చాలా అవసరాలు ఉంటాయి కదా అంటూ గట్టిగా కసి మరి చెప్పి పైకి తీసుకువెళ్ళింది సుగుణమ్మ. అమ్మ అంటూ సుశీలమ్మ గారి పాదాలపై పడిపోయి కన్నీరై పోయింది సుగుణ. నేను ఉన్నంతకాలం నా బిడ్డ, నేను పోయాక నా ఆస్తికి వారసురాలు, ఎప్పుడు దిగులు పడకమ్మా, నీ మంచితనం నాకు తెలుసు, నీ భర్త సుగుణాలు నాకు తెలుసు, నువ్వు సుగుణవి తల్లి, నా బిడ్డవి. ఇన్నాళ్ళు కూతురు లేరు అనే బాధపడదాన్ని, ఈనాడు నా తోడుగా ఉండే కూతురు వచ్చింది అంటూ ఏడుస్తూ సుగుణను అక్కున చేర్చుకున్నారు సుశీలమ్మ గారు. సుశీలమ్మ గారు తన ఒంటరి బతుక్కి తన జ్ఞానం నేత్రంతో దారి చూపించిన ఆ దేవతకు మనసులోనే వేల వేల బంధనాలు చేసింది సుగుణ. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అని అంటారు కదా, అలా ఎవరు లేని ఆ ఒంటరి జీవితాలకు ఆ దేవుడే ఏదో ఒక రూపంలో బంధాన్ని దగ్గర చేస్తాడు. దేవుడు ఇచ్చిన బంధాలు రక్త సంబంధాల కన్నా ఎక్కువ. ఇలాంటి సంబంధాలు, ఇలాంటి చక్కని కథలు అందించిన కథా రచయిత్రి మీనా ముక్తేశ్వర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఓకే గాయ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.